దేవుడు అతని ఇంటికి కంచె వేసాడు, అతన్ని ఆశీర్వదించాడు. సాధారణ అంటున్నది, నువ్వు అతనికి కంచె వేసినందుకు అతను మంచిగా ధనవంతుడు అన్ని ఉన్నాయి, ఆ కంచెను తీసేయి, చూడు అతని అసలు రూపం పెట్టండి, అతనికి కష్టాలు పెట్టు, శ్రమలు పెట్టు, బాధలు పెట్టు, అతని అసలు రూపం తెలుస్తుంది. దేవుడు ఇప్పుడు మనసుగా అన్నాడు, మీకు అన్ని మంది ఇచ్చిన కొన్ని సాధారణ కష్టాలు పెట్టు చూపెట్టు. దేవుడు మనం పోయి నువ్వు భార్య సొంతగా అంటున్నాడు, ఇంకెందుకు దేవుడా దేవుడా అంటున్నావు, దేవుడి గురించి మాట్లాడుగా అంటున్నావు, నువ్వు పురాలు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడి గురించి అనుభవిస్తున్నావు, సుఖం కష్టం తెలుసుకోవా? నా దేవుడు దయావంతుడు, నా దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, నాకు ఏది కావాలో అది ఇస్తాడు. ఏడు పాపులతో ఆహారం పెట్టి నా దేవుడు నాకు ఇయ్యాడా? మూడు గుణాలు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు అంటున్నాడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని ఎందుకు భయభక్తి గలవాడు. అట్టి భయభక్తి మనం నేర్చుకోవాలని ప్రభు అట్లే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ముందు మనం న్యాయవంతుడుగా ఉండాలి. ఆయనకు అన్ని తెలుసు, మన అంతర్భావాలు తెలుసు, మన మాటలు తెలుసు, మన అన్ని తెలుసు, ఆయన అన్ని తెలుసు. మనుషుడు ఏది చూస్తామో నీకు తెలుసుకున్నాను, న్యాయంగా నా దగ్గర ప్రవర్తించాలని ప్రభు చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తికి అర్థం చేసుకున్నాం. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. ఇవన్నీ వచనాలు ఉన్నాయో తెలుసుకోండి మీరు, ఇవి నా మాటలు కావు. 6వ అధ్యాయం 9వ వచనంలో నోహో వంశం ఇదే, నోహో నీతిపరుడు, తన తలంలో నింద లేకుండా ఉండేది. నోహో దేవుడితో కూడా నడుచుకున్నాడు. నోహో నీతిపరుడు, దేవుడితో కూడా నడిచి 7వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఈ తరం వారిలో నీవే నా యొక్క నీతిమంతుడు చూసింది కనుక నీవు నీతివారు ఓడలో ప్రవేశించాలా, నీవు నీతివారు పరలోకంలో ప్రవేశించాలా. ఈ తరం వారిలో నువ్వు నీతిమంతుడుగా కనబడ్డావు, ఈ తరంలో నువ్వు నిజాయితీగా ఆరాధించేవాడిగా కనబడ్డావని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాను. ప్రతి ఆదివారం ఆరాధన కట్టున్నాం, ఆరాధిస్తున్నాం. దేవుడు అంటాడు మాత్రం నువ్వు నీ కుటుంబం నాకు నీతిమంతులుగా కనబడ్డాలి. నీ ఆరాధన సత్యమైన ఆరాధన, నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడ్డది. పరలోక రాజ్యంలో మీ గురించి స్థానం ఉన్నది. న్యాయంగా ప్రవర్తిస్తున్నామా? దుష్టుల ఆలోచనతో నడవక, పాపుల మార్గం నడవక, అపాసము యువరాత్రం దేవుడి శాస్త్రం అసలు వీటి కాలంలో ఏడు మాటపడ్డది. ఆకువాడు తన కాలం ప్రారంభించేవాడు, దేవుడి దగ్గరికి వచ్చి ఆరాధించి సత్యంగా న్యాయంగా ప్రవర్తించేవాడు, నిత్యం అడగాడు. మా మందిరంలో సంపూర్ణ సంతోషం ఉండాలని చెప్తున్న దేవుడు. ఆయన దగ్గర మనం న్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు ఎన్నడూ మన అనాథులుగా ఇచ్చాడు. మనుషుడా ఏది ఉత్తమం అని చూపెట్టున్నాడు. దేవుడు నా దగ్గర న్యాయంగా ప్రవర్తి, న్యాయంగా ఉన్నామా? ఒక మన ఆచరించేటప్పుడు అంకతో వాళ్ళు వస్తున్నామా? లోపం చేస్తున్నామా? దేవుడి దగ్గర మనం వాటిని ఆరాధించాలి. ఇంకొక ఏమన్నాడు, కనికరము ప్రేమించాలి. కనికరమైన కనికరం 35 కనికర గలవాడు ధనుడు కనికరింపబడతాడు. కనికరం చూపాలా, ఇంకోల మీద దారి చూపాలా, ఇంకోల మీద ధైర్యంగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఇంకోల మీద వాళ్ళు మంచిగా బతకుంటే ఇంకోలు మంచిగా బతికే వేషం అలా ఇంకోలో చెప్పుకోవాలని చాలా ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మన సహోదరులు కొన్ని కష్టాలు అలా మాట్లాడతారు. అధికారంగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తున్నది. తులసి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం పౌలు గారు చెప్తున్నారు. తులసి పత్రిక 3:12 ఇవన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. మనం కాలు అవుతున్నాం. 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుడి చేత ఏర్పడబడిన వాళ్ళు పరిశుద్ధులు, ప్రియులైన వారి తగినట్టు మీరు జాలిగల మనసును, దయాలతను, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకుని చూడు. జాలిగల మనసు కలిగి ఉండాలట, దయాలత్వం,
లూకాసు 10:34లో ఒక వ్యక్తి ఎరుసలేముకు చేరుకోకి దిగిపోతున్నాడు, దొంగల చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, అందరూ చూసుకుంటున్నాడు. మంచి సమయంలో వచ్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతన్ని చూసి అతని మీద జారిపడ్డాడు. జారిపడి ఏం చేసింది తెలుసా? లూకాసు 10:34 మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకాసు 10:34 ప్రభు ఏం చేస్తున్నాడో చూద్దాం. 34 అతన్ని చూసి అతని మీద జారిపడి పరిగెత్తిపోయి నూనె ద్రాక్షారసం పోసి గాయము కట్టి తన వహములు ఎక్కించుకొని ఒక పుటపుటవాన్ని తీసుకుపోయి అతన్ని పరామర్శించాడు. ఇది యేసు ప్రభువు వారు చేసిన పని. అతని మీద జారిపడ్డాడు, అతని గాయాలను నూనె రాసేది. అతన్ని అతని వాహనం మీద తీసుకుపోయి ఒక పుటపుటవాన్ని తీసుకురావాల్సింది. పుటపుటవాన్ని అంటే ఏది కాదు, దేవుని యొక్క మందిరం. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్న నువ్వు నేను దేవుడు తీసుకెళ్ళి ఒక పుటపుటవాన్ని అంటాడు. ఇంకేదన్నా డబ్బుగా అయితే నేను అచ్చినగా ఇచ్చేస్తా, ఇతని మంచిగా లేదు. ఈరోజు అవమానం అంటున్నాడు. అచ్చి దేవుడి మందిరంలో మనం ఉండబెడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సరిదిద్దుతున్నాడు, చక్క చేస్తున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? నా కూడా న్యాయంగా ప్రవర్తిస్తుంది. దావీదు ఎన్నెన్నా రక్షింపబడ్డావు, నేను నిలబడి వాక్యం చెప్తే అయిపోయానా? న్యాయంగా ఉందాము నా దగ్గర దేవుడు ఈరోజు నువ్వు 10, 20, 30 దేవుడు వాక్యం వింటున్నావు. దేవుడు ఈరోజు మీతో నాకు అన్నాడు, న్యాయంగా ఉన్నావు నా దగ్గర. నీ దగ్గర కనికరం ఉన్నదే, దీనం అంటున్నదే, యేసు క్రీస్తు కలిగిన మనసు మీకున్నదే. పిలిపి 2:5 అంటున్నాడు, యేసు క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉంటుంది, దేవుడు ఉన్న మనసు మీకు కలిగి ఉన్నదే అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన కలిగిన మనసు, ఆయన కుష్ఠ రోగులను ఆయన చేతులు స్వస్థపడి ఓరుగా కుష్ఠరోగులను అన్ని పురుగుల చేతులు అంటున్నారు. క్రీస్తు తగిన మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. మనుషుడా నేను ఉత్తమం వారిని చూపిస్తున్నాను, న్యాయంగా దగ్గర పట్టండి, కనికరమైన దీన మనసు కలిగి ఉందని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. దీనంగా కలిగి ఉంటారు, కనికరం కలిగి ఉండాలి. అతి మనసు మనకు ఉండాలని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మన కనికరపడడం, మనం ప్రేమించుకుంటాం. ఎక్కడైనా పాపం చేసుకుంటా నరకమవుతున్నాం. మాకు శాంతి లేదు, హృదయంలో శాంతి లేదు. తప్పుడు పని చేసినాక ఎందుకు వస్తుంది? ఒకవేళ మోసం చేసినాక మనం ఎందుకు వస్తుంది? ఒకవేళ చెట్టునక నిధులు వస్తుంది. మనసు ఎప్పుడు అదే చూస్తూ ఉంటుంది. పాపం చేస్తుంది, ఆ మనసులో ఉన్న ఆ భారం, ఆ దుఃఖం పోవాలని ఏం చేయాలి? పాపం మంచిది పట్టుకుంటుంది, అది ఏదైనా చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అది మనను పట్టుకుంటుంది. అది మనకు నిద్రరాని, అది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ అంతా ఎందుకంటే మనసులో ఒక నేను తప్పు చేసి అని మనసు అంకారం కలిగి ఉంటాం. దీన మనసు కలిగి మన ప్రభు అంకారంలో ఉందాం. ఆటలకు వచనంలో మనం ఆరాధిస్తున్నాం. పిలిపిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలిపిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలుచుకున్నాను అయినాను, ఇదివరకే సంపూర్ణ శక్తి పొందినాను నేను అనుకుంటా లేదు. కానీ నేను దేని జీవితం క్రీస్తు చేత పట్టబడుతున్నాను, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను, పోరాడుతున్నాను. నేను ఇదివరకు నేను పరిశుద్ధుందని నేను అనుకుంటలేను, నేను ఇంకా పరిశుద్ధున్నట్టు నేను అనుకుంటలేను. నేను దేవుని గురించి అయితే పరిగెత్తుకుంటా పట్టుకోవాలనుకుంటున్నాను. దేవుని ఎత్తుకున్న మనసు నాకు కావాలని నేను కోరుకుంటున్నాను అని పోరాడుతున్నాడు. ఆ మట్టి మనసు నాకు ఇంకా రాలేదు. నువ్వైనా నేనైనా మన దగ్గర దీనమంతు లేదు, మన దగ్గర కంకరం లేదు. కానీ అవి ప్రయత్నం చేయాలమ్మా, ప్రయత్నం చేయాలి. అప్పుడు అది వస్తుంది. ఇంతవరకే నేను అనుకుంటున్నాను
పరిగెత్తుతున్నాను, ఇంకా నేను మనిషికి కావాలని, ఇంకా నా హృదయం క్లీన్ చేసుకుంటాను, ఇంకా నా మనసును క్లీన్ చేస్తున్నాను, ఇంకా నేను సంతృప్తంగా ఉండాలని నేను పరిగెత్తుతున్నాను. క్రీస్తు కలిగిన మనసు నాకు కలిగి ఉండాలని నేను పరిగెత్తుతున్నాను. కోరిక నెరవేర్చాను. మనసుగా ఏది ఉత్తమమో అది నీకు తెలుసు. న్యాయంగా ప్రవర్తిస్తున్నారు, కనికరం కలిగి దీన మనసు కలిగి నన్ను ఆరాధించు. ఇంతేగానే నేను నిన్ను అడుగుతున్నా, నీ దగ్గర దాన్ని మాట్లాడాలి, నేను కలుగుకోవడం అవసరం లేదు. నా దగ్గర న్యాయంగా ప్రవర్తిస్తాను, యథార్థమైన ఉదయంతో ఆరాధిస్తాను. క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉంటాము. మన క్రియలు ఎక్కువ చూస్తున్నాము. క్రియలకు తగ్గట్టు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. మన క్రియలు చెడ్డ పెట్టుకుని మనం మంచిగాము. ఎప్పుడైతే మనం బీమారైతే కష్టాలు వస్తాయో అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను తప్పు చేసిన అనే నాకు బీమారు వచ్చింది, నేను తప్పు చేసిన అనే నేను ఈ సేవలు ఉన్నా అని మన మనసు మనకే యవన కాలంలో మనసుకి ఎవరప్పుడు చూపిస్తారు. కానీ దేవుడు దెబ్బ కొట్టినాక ఆలోచన నీకు పదో రాజ్యం నీకు కూడా దెబ్బతిన్నా, నీకు ఇక్కడ ప్రాణం పెట్టినా న్యాయంగా ప్రవర్తించాలి. న్యాయంగా ప్రవర్తించాలి.